నిన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నిండు శాసన మండలి వేదికగా టీఆర్ఎస్ అధ్యక్షులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఒక ప్రశ్న అడిగింది. భారతీయ జనతా పార్టీ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అడుగుతున్నటువంటి ప్రశ్ననే నిన్న నిండు శాసన మండలిలో కవిత అడిగింది. తెలంగాణలో ఏమి పీకి కట్టగట్టిరని మీరు దేశంలో పార్టీని పెట్టుకొని పోతామని బీఆర్ఎస్గా మార్చుకొని పోయినరు అని అడిగింది. ఇలా యువరాజు గారు చెప్తారా, బావలు చెప్తారా, బామ్మర్దులు చెప్తారా, లేకపోతే పెద్ద ఆయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి లేచి వచ్చి బయటకు వచ్చి చెప్తారా చెప్పాలి. పంజాబ్ రైతులకు కొంచెం పోయి పైసలు ఎట్లు ఇచ్చారు, మహారాష్ట్రలో ఎట్లు ఇచ్చారు, కర్ణాటకలో ఎట్లు ఇచ్చారు, తెలంగాణలో నీ ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చి చచ్చిపోయిన మా దౌలతాబాద్ రైతన్నలకు, చేగుంట రైతన్నలకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని మేము ప్రతిపక్షంగా చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అడిగితే వేరే పార్టీలను అడిగినాం కాబట్టి ఏదో పాలడో పంచాయతీడో కాబట్టి అడిగింది అనుకోవచ్చు. ఇలా సాక్షాత్తు మీ బీఫామ్ మీద గెలిచిన ఎంపీ, మీ బీఫామ్ మీద మీరు నామినేట్ చేసినటువంటి ఎమ్మెల్సీ, స్వయాన మీ కడుపున పుట్టిన బిడ్డ అడుగుతుంది. తెలంగాణ సమాజం మొత్తం కూడా అడుగుతుంది. తెలంగాణకి మీరు ఏమి పీకి కట్టగట్టిర్రని మీరు బీఆర్ఎస్ పార్టీగా పార్టీ పేరు మార్చుకొని దేశమంతా తిరిగి ఎవరిని ఉద్ధరిస్తామని పోయినరు. ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినాక కేసీఆర్ గారైనా, కేటీఆర్ గారైనా, ఇంకెవరైనా వేరే విషయాలు మాట్లాడితే బాగుంటుంది. ఇకపోతే రాష్ట్ర శాసనసభలో జరుగుతున్నటువంటి సంభాషణను చూస్తే నిజంగా బాధాకరమైనటువంటి విషయం. చదువుకున్న వాళ్ళు, కొత్త వాళ్ళు, రాజకీయాలకి రావాలనుకుంటున్నటువంటి మేధావులు, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని చూస్తుంటే సిగ్గుతో తల వంచుకునేటువంటి పరిస్థితి ఉంది. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మీద మాట్లాడుండ్రి, ప్రజలకు అర్థమయ్యే రీతిలో పాలమూరుకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పుండ్రి. 10 ఏళ్ళు చంద్రశేఖరరావు చేయకపోతే 2 ఏళ్ళుగా రేవంత్ రెడ్డి పాలమూరుకి ఏం చేసిండో చెప్పుర్రి తప్ప నీ నోరు కంపు, నా నోరు కంపు, అందరి నోరు మూసి కంటే కంపు. దీన్ని చూసి ప్రజలు ఏమనుకుంటున్నారంటే రాజకీయాల పట్ల ప్రజల లోపల ఒక రకమైనటువంటి ఏహ్యభావం కలుగుతుంది. అందుకని దయచేసి భాషను నియంత్రించుకోవాలని అటు ముఖ్యమంత్రి గారికి, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల నాయకులకు కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి భావితరాలకి మనం సభను నడుపుతున్నటువంటి సందర్భంగా వాడుతున్న భాష కానీ, బయట వాడుతున్నటువంటి భాషకు కానీ కొంచెం దయచేసి ప్రజలు ఆమోదించే రీతి లోపల ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, పాత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పాత సర్పంచుల్ని విస్మరించింది, పనులు చేయించి రోడ్ల మీద వేసింది, బిల్లులు ఇవ్వలేదు, మన ఊరు మనబడి బిల్లులు రాలేదు అని చెప్పి అప్పుడున్నటువంటి ప్రభుత్వం మంచిగా పనిచేస్తలేదని కాంగ్రెస్కి అవకాశం ఇచ్చింది తెలంగాణ ప్రజలు. 2 ఏళ్ళైంది మీరు వచ్చి, మన ఊరు మనబడి పైసలు రాలే, గ్రామ పంచాయతీలలో పనిచేసిన సర్పంచుల బిల్లులు రాలేదు, కొత్త సర్పంచులు వచ్చిర్రు, వీళ్ళకి నిధులు లేవు. ముఖ్యమంత్రి చెప్తాడు నేను ఢిల్లీకి పోయి మార్చి లోపల పైసలు తెస్తా. అయ్యా ముఖ్యమంత్రి గారు, నువ్వు ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదు, మేమే గ్రామ పంచాయతీలకి, సర్పంచుల అకౌంట్లకి నేరుగా మేమే 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మేమే పంపిస్తాం. కాబట్టి మేము ఇచ్చిన పైసలు, భారత ప్రభుత్వం ఇచ్చిన పైసలు, ఢిల్లీ నుంచి వచ్చిన పైసలు నేను ఇచ్చిన అని సంకలు గుద్దుకోవడం కాక, దయచేసి గ్రామ పంచాయతీలు పటిష్టంగా ఉండాలంటే, ఏదో అంటారు కదా పొద్దుగలైతే మహాత్మా గాంధీ గారి పేరు తీసేసిరని మాట్లాడుతున్నారు కదా. నిజంగా మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి పల్లెలు బాగుండాలనే కోరిక మీకుంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, కేంద్రం ఎట్లయితే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు ఇస్తుందో, మీకు చేతనైతే 100 ఇస్తారా, 200 ఇస్తారా, 1000 కోట్లు ఇస్తారా ఇయ్యండ్రి. బట్టి గారు పెట్టిరు కదా 2.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిండు. 2.5 లక్షల కోట్ల బడ్జెట్లో ఒక్కొక్క పంచాయతీకి 10 లక్షలు, 12,000 పంచాయతీలు ఉన్నాయి. 12,000 పంచాయతీలు ఇంటూ 10 లక్షలు లెక్కేస్తే 1,200 కోట్లు కూడా కావు. గివి ఇయ్యండి ముందుగా చేతనైతే. కేంద్రంకి వెళ్ళి 3,000 కోట్లు తెస్తా, కేంద్రం ఇస్తుంది, మేమే బాధ్యతగా ఉన్నాం. రేపు మార్చి 31 లోపల మీరు మున్సిపల్ ఎన్నికలు పెడితే భారత ప్రభుత్వం సుమారు 1,000 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలకు రిలీజ్ చేస్తా అని చెప్పింది. మీరు మున్సిపాలిటీలలో కలిసినటువంటి వార్డుల విభజన రాదు మీకు. గజ్వేల్ మున్సిపాలిటీలో వచ్చినటువంటి మా దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో మల్లన్న సాగర్ వల్ల మునిగి వచ్చినటువంటి ముంపు గ్రామాల ఓటర్లని గజ్వేల్ మున్సిపాలిటీలో ఎట్లా కలపాలనో తెలియదు. జిహెచ్ఎంసీలో 300 వార్డులు చేస్తే వాటిని ఎట్లా విభజించాలనో తెలియదు. అసలు మీ ఆలోచన ఏంది, మీ పని విధానం ఏందనేది ప్రజలు అడుగుతున్నారు.
ఇంకా మీరు పిసిసి అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడే అనుకుంటున్నారా లేదా ముఖ్యమంత్రి అనుకుంటున్నారా అనేది ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. అంతా అయిపోయింది, ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. ఇది కాదు పద్ధతి. ప్రజల నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ని, కాలనీల నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ని సీరియస్గా అడ్రస్ చేసి, అది గజ్వేల్ మున్సిపాలిటీ అయినా జిహెచ్ఎంసీ అయినా, వార్డుల విభజన సరిగా జరగకపోతే భవిష్యత్తులో నష్టం జరుగుతుంది. కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్లు వార్డుల విభజన జరిగేటప్పుడు ఎన్నికల సంఘానికి మీరు నివేదికలు పంపుతున్నప్పుడు శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తర్వాత పంపాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకి జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి కూడా ఈ సందర్భంగా నేను సూచిస్తా ఉన్నా.